హాయ్ అండి, రేణుకా వంటలకి స్వాగతం. ఈ రోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ గా ఒక మంచి టేస్టీ మిల్క్ షేక్ చేసి చూపిస్తాను. ఇది చాలా చాలా హెల్దీ, అలాగే చల్లగా చాలా టేస్ట్ ఉంటుందండి. దీని తయారీకి మనకి లేత కొబ్బరి బొండంలోని కొబ్బరి కావాలి. ఈ రుచి అమోఘం అండి. టేస్ట్ ఫ్లేవర్ సూపర్ గా ఉంటుంది. మీరు ఎప్పుడు కొబ్బరి బొండాల దగ్గరికి వెళ్ళినా సరే ముదురు బొండాన్ని అడిగి మరీ కొట్టించుకుంటారు, అంత బాగుంటుందన్నమాట. దీనికోసం ఇలా కొబ్బరి బొండంలోని లేతగా ఉన్న కొబ్బరిని ఇలా తీసేసుకొని దీనిపైన చెక్కేమీ లేకుండా ప్యూర్ గా వైట్ గా ఉన్న కొబ్బరిని తీసుకోండి. అలాగే కొబ్బరి ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. నేను ఒక కొబ్బరి బొండంలోని కొబ్బరి మొత్తాన్ని కూడా 2 సర్వింగ్ బౌల్లోకి వచ్చేటట్లుగా తయారు చేశాను. ఈ కొబ్బరిని ఒక జ్యూస్ జార్లో వేసుకొని మీ తీపికి తగినట్లుగా 2 స్పూన్లు అలా షుగర్ వేసుకోండి. దీనిలోనే కొన్ని జీడిపప్పు, అలాగే సీడ్లెస్ డేట్స్ ఒక 3 వేసుకోండి. అలాగే ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట, చాలా బాగుంటుంది. ఈ ఫ్రెష్ క్రీము అలాగే దీనిలోకి 1 కప్పు పాలు పోసుకోండి. 1 కప్పు పాలు పోసుకొని బాగా షేక్ చేసుకుంటే మనకి టెండర్ కోకోనట్ మిల్క్ షేక్ రెడీ. ఇక్కడ మనకి ఫ్రెష్ క్రీము పాలు చల్లగా ఉంటే చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే దీన్ని ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా గ్లాస్లోకి పోసి దీనిపైన నట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కూల్గా టెండర్ కోకోనట్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీరు తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.